హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ దసరా. సో ఈరోజు మా ఇంట్లో దసరాకి స్పెషల్ బొబ్బట్లు అనమాట. వీటికి ఏంటంటే శనగపప్పు మనము ఎంత క్వాంటిటీ, ఇప్పుడు నేను చూపించిన కప్పుతో 2 to 3 cups ఆఫ్ శనగపప్పు తీసుకుంటే అదే క్వాంటిటీ మనం బెల్లం తీసుకోవాలి. శనగపప్పు నైట్ అంతా నానబెట్టేసి మనము మార్నింగ్ ఒక 3 to 4 విజిల్స్ రాణించుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకుంటే బెల్లం అంతా కరిగి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఆ వాటర్ అంతా పోయి ఈ కన్సిస్టెన్సీ గట్టిగా రౌండ్ బాల్ అయ్యే కన్సిస్టెన్సీ వరకు మనం తిప్పుతానే ఉండాలి. తర్వాత ఆ పూర్ణాన్ని బాల్స్గా చేసుకుంటాం అన్నమాట. బొబ్బట్టుకి మనకి చిరోటి రవ్వ అని దొరుకుతుంది. మాకు ఇక్కడ బెంగళూరు సైడ్ మనం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నార్మల్గా ఒక చిన్న చపాతీ ఉండేలాగా తీసుకొని మనం చేతులతోటి ఒక బటర్ పేపర్ కూడా దొరుకుతుంది అనమాట. బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకొని మనం ఏదైతే పూర్ణం ఫస్ట్ బాల్స్ లాగా అయితే చేసుకున్నాం కదా, ఆ బాల్స్ని పెట్టుకొని మొత్తం ఆ బాల్ మీద క్లోజ్ చేసేసుకోవాలి. చపాతీ పిండిని మనం నొక్కుకున్నాం కదా, బాల్ లాగా క్లోజ్ చేసుకొని మళ్ళీ మనం చేత్తోనే చపాతీ లాగా ఒక రౌండ్ చపాతీ సైజ్ కానీ పూరీ సైజ్ కానీ తట్టుకొని మనం ఒక పెనం వేడెక్కిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అనేది బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బొబ్బట్లకి ఆయిల్ బాగా పడుతుంది. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే తట్టుకున్నామో ఆ బొబ్బట్టు వేసి 2 sides నార్మల్ ఒక చపాతి మనం ఎట్లా అయితే కాల్చుకుంటామో అలా కాల్చుకొని తీసేసుకుంటే టేస్టీ బొబ్బట్టు రెడీ. అండ్ నెక్స్ట్ మళ్ళీ మేమేమో చింతపండు పులిహోర చేసుకున్నాం అనమాట. వైట్ రైస్ ఉంటే ఇంకా నేను దాన్ని, మా చెల్లి వేరే పని చేసుకుంటే దాన్ని ఇంకా వైట్ రైస్ వేసేసి చింతపండు గుజ్జు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసుకొని తాలింపు వేసుకొని ఉప్పు అదంతా చూసుకొని క్లీన్గా మిక్స్ చేసేసుకుంటే మనకి చింతపండు పులిహోర కూడా రెడీ. సో ఈరోజు మేమైతే దసరాకి బొబ్బట్లు, చింతపండు పులిహోర, బచ్చల కూర పప్పు, వైట్ రైస్, ఆలుగడ్డ తాలింపు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్.